ఇక మంత్రి హోదాలో తొలిసారి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టిన డోలా బాల వీరాంజనేయ స్వామి వారిని పార్టీ కార్యకర్తల అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక మొదటిగా చిలకలూరుపేట మండలం బొప్పిడిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి హోదాలో తొలిసారి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టిన డోలా బాల వీరాంజనేయ స్వామికి పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక ఆయన మొదటిగా చిలకలూరుపేట మండలం బొప్పాడిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అనంతరం ఒంగోలులోని వల్లూరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయులు ఒంగోలు జిల్లా పర్యటన మొట్టమొదటిగా వస్తున్న సందర్భంగా అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అయితే స్వాగతం పలికారు. అదేవిధంగా ఈ రోజు బొప్పుడి ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం ర్యాలీగా బయలుదేరి ఈ రోజు ఒంగోలు జాతీయ రహదారిపై మంగమ్మ కాలేజీ జంక్షన్ వద్ద కూడా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడ గజమాలతో స్వాగత ఏర్పాట్లు చేసి అనంతరం క్రేన్ తో కూడా అదేవిధంగా ఒంగోలు మంగమూరు రోడ్డు జంక్షన్ వద్ద కూడా భారీ గజమాలతో క్రేన్ తో ఆయనకి స్వాగతం పలకడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆ ఒల్లూరమ్మ గుడి వాళ్ళ కులదైవమైన ఒల్లూరమ్మ గుడి దేవస్థానంలో వారు పూజా కార్యక్రమం అయితే చేస్తున్నారు. అనంతరం పూజా కార్యక్రమాల అనంతరం సోరరెడ్డిపాలెం మీదుగా అంబేద్కర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. నివాళులర్పించిన అనంతరం స్వగ్రామమైన నాయుడుపాలెం వద్ద ఉన్న విగ్రహాలకు కూడా నివాళులు అర్పించి కమిటీ వద్ద మంత్రి గారికి సన్మానం కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. ఉన్నారు జిల్లా నాయకులకు కానీ అలాగే అక్కడున్న స్థానిక నేతలు ఆయన యొక్క విజయాన్ని అందించినటువంటి కార్యకర్తలకు కానీ అక్కడ సన్మాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. మధు రైట్, థ్యాంక్ యూ మధు. కంగానే కొద్దిగా డౌన్ చేయవా కానీ కానీ
వచ్చింది. మంత్రి హోదాలో తొలిసారి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టిన డోలా బాలవీరాంజనేయ స్వామి పార్టీ కార్యకర్తలు అలాగే పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఆయనకి. అలాగే ఆయన మొదటిగా చిలకలూరుపేట మండలం బొప్పాడిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒంగోలులోని వల్లూరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. మీరు పైకి ఎత్తొద్దు దయచేసి, ముందులో ఉన్నవాళ్ళు.